మీరు కలలో మద్యం తాగినట్లు చూసినట్టు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదొక సాధారణమైన కల, కానీ దీని అర్థం మీ ప్రస్తుత మనస్థితిని బట్టి భిన్నంగా ఉండొచ్చు. కలలో మద్యం తాగడం అర్థం. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో మద్యం తాగడం అంటే మీ మనస్సులో అణచివేయబడిన కోరికలు, తనఖాలు లేకుండా మెలగాలనేది ఒక కోణం, లేదా మీరు తలెత్తే ఒత్తిడిని మర్చిపోవాలనుకుంటున్న పరిస్థితి. ఇది సూచించేది ఏమిటంటే 1. ఒత్తిడి లేదా బాధ, మీరు ఏదైనా లోపల అణగిపోతున్న భావోద్వేగం నుండి తప్పించుకోవాలని చూస్తున్నారని సూచించవచ్చు. 2. వికార భావాలు, తప్పు చర్యలు, మీరు తీసుకునే నిర్ణయాలు కొంత సడలింపు కావాలనుకుంటున్నాయనే సూచన కూడా కావచ్చు. 3. ఆనందం, పండుగ, మీ జీవితంలో త్వరలో సంతోషకరమైన సంఘటన జరగబోతోందని సూచించగలదు. ప్రత్యేకంగా గమనించవలసిన విషయానికి, మీరు తాగడం ఎంజాయ్ చేస్తున్నారా లేక బాధగా ఉన్నారా? మీకు తెలిసిన వారు ఉన్నారా ఆ కలలో? ఈ వివరాలు బట్టి అర్థం మారవచ్చు. ఉపసంహారం: కలలో మద్యం తాగడం అంటే మీరు అంతర్గతంగా ఒక భావోద్వేగం నుండి బయటపడాలని, లేదా నిజ జీవిత ఒత్తిడుల నుంచి ఉపశమనం కావాలనుకుంటున్నారని సూచించవచ్చు. మీ కలకు మరింత ఖచ్చితమైన అర్థం కావాలంటే, ఎవరెవరు ఉన్నారు, మీ భావోద్వేగం ఏంటి, ఏ సమయంలో వచ్చింది ఇవి చెప్పండి. నేను మీకు పూర్తి వివరంగా చెబుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 1000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్